కృష్ణా జిల్లా కొమరబోలులో నందమూరి బసవతారకం శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహన కృష్ణ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారు. బసవతారకం జన్మించిన ఇంట్లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఆ తర్వాత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోహన కృష్ణ సమాజ సేవే లక్ష్యంగా బసవతారకం ఎన్టీఆర్ ట్రస్ట్ ని ప్రారంభించినట్లుగా తెలిపారు. శుభ సమయం ఇక్కడికి ఆవిడ అంటే కొమరవోలు ఆవిడ ఇక్కడే పుట్టారు. సో నిన్న ఆవిడ శత జయంతి సందర్భంగా ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించాం. ఇది పురస్కరించుకుని ఈరోజు కొమరవోలు రావడం జరిగింది. ఆవిడ ఊరికి రావాలని ఆవిడకి నివాళులు అర్పించాలని ఇక్కడికి రావడం జరిగింది. నా వెనకమాల ఉండే ఇంట్లోనే ఆవిడ జన్మించారు. అలాగే వారి కళ్యాణం మా నాన్నగారితో ఇక్కడే జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. ఇది పురస్కరించుకొని ఆవిడ మా నాన్నగారి వెన్నంటే ఉండి ఆయన కీర్తి ప్రతిష్టలు మిన్నంటేలాగా సేవలు అందించారు. రామారావు గారు మా నానమ్మ నందమూరి బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇవాళ మొదటిసారిగా మా నాన్నమ్మ పుట్టిన ఊరు కొమరోలుకి మేము వస్తాం జరిగింది. అంటే నాన్నగారు వాళ్ళందరూ ఇక్కడ పెరిగారు. మేము చాలా తక్కువగా చూసాం. నాకైతే ఇది మొదటిసారి వచ్చిన మొదటిసారి మా నాన్నమ్మ పుట్టిన ఇల్లు ఇక్కడే, మా తాతగారు కూడా ఇక్కడే పుట్టారని మాకు చెప్పడం జరిగింది. బావగారు చెప్పారు. వాళ్ళ కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది. సో ఈ ప్రదేశాన్ని ఒక దేవాలయంగా కొలుచుకుంటూ ఇంకా మా నాన్నమ్మ కాట్రగడ్డ ఆడబడుచు అయి మరి నందమూరి ఇంటికి మెట్టినింటికి అండ్ మెట్టినిల్లు ఆవిడ మెట్టినిల్లు బాధ్యత గల కోడలుగాను ఒక ధర్మపత్నిగాను 12 మంది సంతానానికి మాతృమూర్తి అయి ఆవిడ మరి బాధ్యతలు ఎంత గొప్పగా నిర్వహించడం ఆవిడ గొప్పతనం. అంతేనండి. వేసి పట్టుకుని ఇటు చూస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరిద్దరు చూసి తెప్పించే కేక్ పక్కనే దొరుకుతుంది. మనకి కొన్ని చిన్న కేక్ పట్టరాలు ఇద్దరు కట్ చేస్తారని అనుకోలేదు. వస్తారని చెప్పలేదు. మేడం ఓకేనండి. కృష్ణ జర్సీలు చూడండి సార్. అంతేనండి. వేసి పట్టుకుని ఇటు చూస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరిద్దరు చూసి తెప్పించే కేక్ పక్కనే దొరుకుతుంది. మనకి కొన్ని చిన్న కేక్ పట్టరాలు ఇద్దరు కట్ చేస్తారని అనుకోలేదు. వస్తారని చెప్పలేదు. మేడం ఓకేనండి. కృష్ణ జర్సీలు చూడండి సార్.